మనం దగ్గరగా చూస్తే దేవుడు ఇది మన జీవితంలో చాలా పెద్దవాడు అవుతాడు. జ్యేష్ఠక శ్రేష్ఠక. మనం నిత్యం ఆయన గురించే చర్చించుకోవాలి, పనికి మాలిన మాటలు మానేసి. అప్పుడు ఆయన చాలా పెద్దవాడు అయిపోతాడు, మన జీవితంలో ప్రధాన భాగం అయిపోతాడు. ఇక దైవం మాటలు కాకుండా లౌకికమైన మాటలు ఎవడన్నా మాట్లాడితే ఆడ మగ తేడా లేకుండా గోమె కొట్టేద్దాం అనిపిస్తుంది, ఊరికే అది అవసూది అనిపిస్తుంది. ఆ స్థితికి వెళ్ళాలి మనిషి. ఎంతసేపు ఇదేనా ఆశమ్మ బోషమ్మ ఆత్మస్థుతి పరనంద ఆకాక ఈ చచ్చిపోతున్నాయి అదవసంతా. ఎంత చర్చించినా మీరు ఏ సమస్య అయినా చర్చించడమా మూలంలో కడితే కర్మ అండి అయిపోయింది, ఇంక కర్మ అన్నావుగా ఊరుకోరదా. విద్య బాగుండలేదు, వైద్యం బాగుండలేదు, ఉద్యోగాలు బాగుండలేదు, వ్యవసాయం బాగుండలేదు, వ్యాపారం బాగుండలేదు. ఎందుకంటే మనిషి మనస్సు బాగాలేదు అని చేసేది మనిషి, అందుకని మొత్తం బాగుండదు. దాని గురించి ఎక్కువ చర్చ కూడా అనవసరం. ఇంకా మనం చేయాల్సిందంటే ఏదైనా చేసేద్దాం, పోనీ చేయవలసింది ఏదో చేసి వదిలేసే ఆ విషయాన్ని. మన జీవితాల్లో జ్యేష్ఠక శ్రేష్ఠక. విమానం అంత పెద్దదిగా ఎందుకు కనిపించింది? దగ్గర ఉండబట్టి. చిన్నదిగా ఎందుకు కనపడేది? దూరంగా ఉండబట్టి. దేవుడైనా అంతే, దూరంగా నువ్వు ఆలోచించి ఎప్పుడో ఏడాదికి ఒకసారి వినాయక నవరాత్రులు చేసేస్తే ఈ తర్వాత ఏదో మనకు అది సాంప్రదాయం ఆనవాయితీ అమ్మ మానకూడదు అంటే మానకూడదు కాబట్టి చేస్తున్నామమ్మా, నీకు భక్తి లేదు. ఈ మొత్తం ఆనవాయితీ సంప్రదాయం మానకూడదు. ఈ భయము కానీ ప్రలోభం కానీ పనికిరాదండి. వినాయక నవరాత్రుల తర్వాత మళ్ళీ మీకు 10 రోజులు కాకుండా దసరా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. ఇక్కడ 9 రోజులు చేశాం వినాయకుడికి. తర్వాత వాళ్ళ అమ్మగారు వస్తుంది, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, నా సంగతి ఏమిటంటుంది, నీకు 10 రోజులు చేస్తామమ్మా, రోజు ఎక్కువ అంట. తర్వాత వాళ్ళ ఆయన వస్తాడు శివుడు, మా ఆవిడకి 10 రోజులు చేశారు, మా అబ్బాయికి 9 రోజులు చేశారు, మొత్తం వీళ్ళందరినీ పోషిస్తున్నది నేను, బెచ్చమెత్తు కూడా పోషిస్తున్నాను, నా సంగతి ఏమిటంట. నీకు కార్తీక మాసం ఎలాంతా చేస్తానైనా కోప్పడకండి. తర్వాత వాళ్ళ మేనమా వస్తాడు. మరి రాజకీయాల్లో తెలుగుదేశం ఉన్నట్టు, వైఎస్ఆర్ పార్టీ ఉన్నట్టు మాధవ పార్టీ ఉంది ఇక్కడ, మాది శివుడు పార్టీ అయితే కేశవుడు పార్టీ, మరి మాకేం లేదా అంటాడు ఆయన. అప్పుడు మార్గశిర మాసం అంతా నెలంతా ధనుర్మాసం ఆయనకే చేస్తామమ్మా. చూడండి, ఈ 4 వరుసగా వస్తున్నాయి. భాద్రపద మాసంలో గణపతి ఆరాధన, ఆశ్వీజ మాసంలో అమ్మవారి ఆరాధన, కార్తీక మాసంలో శివుడి ఆరాధన, మార్గశిర మాసంలో విష్ణువు ఆరాధన. మొత్తం 4 నెలలు ఆరాధన మయం చేస్తున్నామండి. హిందూ ధర్మంలో ఈ 4 చాలా విశిష్టమైన మాసం. ఈ వైవిధ్యం ఎందుకు అంటే, ఈ నవరాత్రులు కాగానే ఏదో నిమజ్జనం ఏదో అయిపోగానే ఇక మళ్ళీ ఏడాది వరకు ఏం పండగ లేదనుకోండి. ఇతర మతాల వాళ్ళకంటే మనం అదృష్టవంతులం. వాళ్ళకి ఎంత గొప్ప చెప్పుకున్నా 2-3 ఉంటాయి, ఎంతకు పెద్ద లేవు. మనకు అలా కాదు, నెలకో 2 పండుగలు ఉంటాయి. పైగా సెలవులు కూడా ఎక్కువ, మిగిలిన వదిలేండి, మనకి సెలవులు ఎక్కువ, బడికైనా సెలవు ఇస్తారు. ఎందుకు ఈ పండగలు మనకి ఎక్కువ ఉంటాయంటే, మనిషిని దైవ చింతన నుంచి దూరం చేయకుండా ఉండడం కోసం. ఇది అయిందమ్మా. దీపావళి నాడు ఏం చేస్తారు? గోంగూర కాళ్ళు ఉంటాయి, గోకాళ్ళు ఉంటాయి కదా, దిబ్బే దీపావళి అమావాస్య మళ్ళీ వచ్చే నాగుల చవితి. ఆ నాగుల చవితి 4 రోజులు వచ్చేసి మళ్ళీ అది అవగానే ఇంకోటి అంటే, మొత్తం మీద ఏదో ఒక పండగ రూపంలో, పబ్బం రూపంలో ఏదో ఒక పిండి, చిన్నపిల్లలకి పిండి వంటలు అనండి, పెద్దవాళ్ళకి గీతాలు అనండి, మనబోటి వాళ్ళకి ప్రవచనాలు అనండి, ఏదో ఒక రకంగా దైవ ధ్యానంలో గడిపితే మనం దేవుడికి దగ్గర కావండి. జ్యేష్ఠక శ్రేష్ఠక ప్రజాపతికి అంటే, ప్రజాపతి అంటే సంతానానికి పతి, ప్రజాపతి అంటే తండ్రి అని అర్థం. ప్రజలందరికీ నాయకుడు కాదు. ప్రజాశబ్దానికి ప్రాచీన కాలంలో వేదంలో కానీ, శాస్త్రంలో కానీ, పురాణంలో కానీ, కావ్యంలో కానీ సంతానం అనే అర్థం. కౌశల్య సుప్రజ రామ అంటే కౌశల్య యొక్క ఉత్తమ సంతానం. పబ్లిక్ అనే అర్థం లేదు, తర్వాత వచ్చింది. ఇప్పుడు ఏదో ప్రజా వైద్యశాల, ప్రజా నాయకుడు, అది అంత ప్రజాకవి అంటే అర్థాలు వేరు. అందుకని ప్రజాపతికి అంటే సంతానానికి పతి అంటే తండ్రి. బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి లాంటి ప్రజాపతుల్ని 10 మందిని పుట్టించాడు. మొట్టమొదటి సంతానం కలగాలంటే ఏం చేయాలి? వాళ్ళందరికీ ఆయన ఒకటే చెప్పాడు, అబ్బాయి మీకు వేరే పని ఏమీ లేదు, మీ మొత్తం పోషణ అంతా నేను చూసుకుంటా, పెళ్లి చేసుకోవడం సంతానాన్ని కానండి. మనం ఆ మొట్టమొదటి పుట్టేసి ఉంటే ఎంత బాగుండేదో, అదే బిజినెస్లో ఉండేవాళ్ళం, వేరే పనే లేదు ఇంకా. అందుకే మొత్తం సృష్టిలో ఉండే సమస్త సంతానాన్ని దక్ష ప్రజాపతి, కశ్యప ప్రజాపతి, కర్దమ ప్రజాపతి కన్నారు. కశ్యప ప్రజాపతికి అందుకే భార్యలు ఎక్కువ. ఒక ఋషికి అంతమంది భార్యలు ఏమిటండి? సంతానం కోసం. దక్ష ప్రజాపతికి 57 నక్షత్రాలు ఆయనకి భార్యలే అన్నారు. 27 కాదు, ఇంకా అసలు 54 ఉన్నాయి మొత్తం, రెట్టింపు 54 ఆయనకి నలుగురు ఆయనకి భార్యలే అన్నారు. అందులో 27 నక్షత్రాలు. ఈ కథల వెనకాల ఉండేటువంటి తత్వాన్ని మనం గమనిస్తే ప్రజాపతి తత్వం అర్థమవుతుంది. మొత్తం మూలానికి ఉండేది విష్ణువే. ఆయన నాభికమలం నుంచే బ్రహ్మ, ఆ బ్రహ్మ నుంచే ప్రజాపతులు, ఆ ప్రజాపతుల నుంచే మొత్తం సృష్టి అంతా. అంచేత ప్రజాపతికి మూలం ఎవరు? ఆయనే.
ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనక. ఆ మొట్టమొదట పుట్టినటువంటి ప్రజాపతులకి తండ్రి ఉన్నాడే బ్రహ్మ, ఆయన్నే హిరణ్యగర్భ అంటారు. అందుకే వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అని బ్రాహ్మణులు గుళ్ళో మంత్రపుష్పంలో చదువుతారు. బ్రహ్మదేవుడికి నమస్కారం చేస్తూ వేదాత్మనాయ విద్మహే, వేదములకి మూలమైన మనస్సు కలిగిన బ్రహ్మదేవుడిని తెలుసుకోవాలంటే హిరణ్యగర్భాయ ధీమహి, హిరణ్యగర్భుడైన ఆ బ్రహ్మదేవుణ్ణే నేను ధ్యానం చేస్తున్నా. ఎందువల్ల? తన్నో బ్రహ్మ ప్రచోదయాత్, తత్ నక బ్రహ్మ ప్రచోదయాత్. ఆ ప్రక్రియకి బ్రహ్మదేవుడు మమ్మల్ని ప్రేరేపించునుగాక, దాని అర్థం అది. ఇలాగ మొత్తం రుద్రుడికి చెబుతారు, సూర్యుడికి చెబుతారు. ఆదిత్యాయ విద్మహే మహద్యుతకరాయ ధీమహి తన్నో భాస్కర ప్రచోదయాత్, వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణదముష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్, నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, విష్ణుపత్ని చ ధీమహే లక్ష్మీదేవి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అని ఆయా దేవతల మంత్రాల్లో ఎందుకు చెబుతారు అంటే, ఆ దేవతను మనం ధ్యానం చేయాలి అంటే ఆ దేవతే మనని ప్రేరేపించాలి, లేకుండా చెయ్యలేం. మనకు మామూలుగా కూడా అంటారు, కాశీ వెళ్ళాలంటే శివుడు అనుకోవాలి, అమ్మామానం అనుకుంటే వెళ్ళలేము అంటారు. చూడండి, శివుడు ఆజ్ఞ లేనిదే ఎవడో కాశీలో ప్రవేశించలేడు, ప్రవేశించిన వాడు కూడా వెనక్కి వచ్చేస్తాడంటే శివుడు ఆజ్ఞ అంటే అర్థం ఏమిటమ్మా? శివుడు ఒకడికి ఆజ్ఞాపించి ఇంకోటికి ఎందుకు ఆజ్ఞాపించడు? పూర్వం కాశీ ఎప్పుడు వెళ్ళేవారంటే హనీమూన్కి మినీమూన్కి 20 ఏళ్ల వాళ్ళు 30 ఏళ్ల వాళ్ళు యాత్రల కోసం కాశీలు ఎప్పుడు వెళ్ళేవారు కాదు. 60 ఏళ్ళు దాటాక ఇంకా ఇంటికి వచ్చే ఉద్దేశం లేకుండా మూట కట్టుకుని కాశీ వెళ్ళేవారు. దాని ఉద్దేశం అది. అందుకే కాశీ యాత్ర అంటారు. ఎప్పటికీ పెళ్ళిళ్ళలో చేయిస్తారు, మీరు గమనించండి. స్నాతకం అయ్యాక చేయిస్తారు. బ్రాహ్మణుల ఇళ్లలో అయితే తప్పనిసరి, మిగిలిన ఇళ్లలో కూడా ఉంటుంది కాశీ యాత్ర. అందులో వాడికి జోలి పెడతారు, ఓ గొడుగు పెడతారు, పావుకోళ్ళు పెడతారు. అప్పుడు బావమరుది వచ్చి గడ్డం కింద బెల్లమ్మ కట్టి మొత్తం ముంచేసేడు వీడిని. లేకపోతే కాశీకి పోయేవాడు సుఖంగా. వాడికి ఓ జోలు ఉంటుంది. ఆ జోల్లో ఏముంటాయి గమనించండి మీరు, ఇన్ని బియ్యం ఉంటాయి, కందదుంప పెండలం దుంప ఉంటాయి. ఎందుకంటే స్టోర్ నిల్వ ఉంటాయి అవి, అందుకోసం దారిలో వండుకోవడానికి. దాంట్లో నీకు ఏదో అరటిపళ్ళు పెట్టేవనుకో మన్నాడు కుళ్ళిపోతాయి. అందుకని కందదుంప, పెండలం దుంప, చిలకడ దుంప, దారిలో ఏమి దొరకపోతే అదైనా తినేయచ్చు. ఆ దుంపలు ఎందుకంటే నిల్వ ఉంటాయి. నిల్వ ఉండే కూరలు బియ్యం పెడతారు. గొడుగు ఎందుకు? దారిలో వాన వస్తే వాడుకోవడానికి. పావుకోళ్ళు ఎందుకు? చెప్పులు లేకుండా అయినప్పుడు అప్పుడు చాలామందికి చెప్పులు ఉండేవో, పావుకోళ్ళు ఉండాలి. ఈ స్థితిలో వటుడైన వాడు వేదాధ్యయనం చేసి ఉపనిషత్తులు కూడా చదివి పరమ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో నాకు సంసారం వద్దు, నేను హాయిగా కాశీ వెళ్ళి తపస్సు చేసుకుంటానని వెడుతుంటే దారిలో ఎక్కడో ఆగుతాడు ఓ చోట. మరి ఆగానగా ఒకసారి వెళ్ళాడుగా. ఆ కాశీ వెళ్ళడానికి ఆ రోజుల్లో 6 నెలల్లో ఏడాదో పట్టేది. అందుకే కాశీ మజిలీ కథలు పుట్టాయి. రాజమండ్రికి చెందిన మధిర సుబ్బన్న దీక్షితులు గారు మహానుభావుడు. నిజంగా ఏ విదేశీ నవలలు కథలు దాని ముందు సరిపోవండి. అక్కడ ఈ హారీ పాట్రిక్ ఏదో చెబుతారు చూడండి, అటువంటి కథలు ఏవి పనికిరావండి అసలు. ఇంకా కాశీ మజిలీ కథలని 300 కథలు రాస్తాడు మహానుభావుడని. 10 సంపుటాల పుస్తకాలు ఇంతంతలా ఉంటాయి. అవి ఎందుకు వచ్చాయంటే కాశీ యాత్ర బయలుదేరాక దారిలో ఎక్కడో ఓ చోట ఆగుతారు. ఈ కథ తెలిసిన వాడు ఒక కథ చెబుతాడు, కాస్త కథ చెప్తే వాళ్ళ కాలక్షేపం అవుతుంది, మనసులో శరీరంలో శ్రమ తగ్గుతుంది. అలా మొత్తం అన్ని కథలు చెప్పి ఎప్పటికో కాశీ పెడతారు. అంటే కాశీ మజిలీ. ఇవాళ కాశీ ఏముంది, ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నావు, అక్కడ దిగుతున్నావు అంటారు, సాయంత్రం మళ్ళీ వచ్చేస్తున్నావు. ఇది కాశీయాత్ర కాదు, ఇది ఊరికే విమానయాత్ర, సరదా యాత్ర. నిజమైన కాశీయాత్ర ప్రయోజనం కలగాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సిందే, 60 ఏళ్ళు దాటాల్సిందే, మళ్ళీ వచ్చే ఊహ పెట్టుకోకూడదు. అంతే. అలా అయితేనే వెళ్ళాలి. నేను కాశీకి వెళ్ళి వచ్చాకేమో మనవరాలకి పెళ్ళి అయింది. మనవరాలు పెళ్లి మీద దృష్టి ఉన్నంతకాలం నువ్వు కాశీ వెళ్ళిన ఒకటే, కాకినాడ బస్ స్టాండ్లో ఉన్నావు ఒకటే. ముందు ఆ దృష్టి మానుకోవాలి. కాశీ వెళ్ళినా కూడా ఇదే గోల. నీ మనవరాల పెళ్ళికి కాశీకి సంబంధం ఏంటమ్మా? మనం కోరుకునేది ఎంతసేపు అది రావాలి తప్ప అందులో ఏం చెప్పాడో మనకు అనవసరం. అంచేత కాశీయాత్ర అంటే అన్నీ వదిలేయడం. ఈ పెళ్లి కొడుకు వదిలేసి వెళ్ళిపోతూ ఉంటే వటుడు ఆ బావమరిది అక్కడ మా వారింట్లోనే ఉన్నాడు కదా, వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది. ఆయన ఏమనుకుంటాడు, ఆ గృహస్థు కుర్రాడు యోగ్యుడు, చదువుకున్నాడు, వీడికి పిల్లనిస్తే బాగుంటుందని. నేను 60 ఏళ్లవాడిని, ఆ కుర్రాడిని అడిగితే నాకు కుదరదండి అంటే మరి అవమానం కదండి, 60 ఏళ్లవాడు అడిగి. అందుకని బావమరిచేది అడిగిస్తాడు, అది సంప్రదాయం. వీడు వయస్సు 60 ఏళ్ళు, వీడు వయస్సు 1. అందుకని ఈ కుర్రాడు వచ్చి మా అక్క పెళ్లి చేసుకుంటుంది, చేసుకో అంటే అయిపోయింది నాయన, బొట్టలో పడేసే అని అర్థం. అక్కడ బావమరిది చేత ఎందుకు అడిగిస్తారు అంటే, బావమరిది అడిగితే వాడు కాదన్నా పర్వాలేదు, అవమానం కాదు. పెద్ద ఆయన కన్యాదాత అడిగితే మరి 50 ఏళ్ళ అయిన అవమానం కదా. మన సంప్రదాయాల్లో ఇన్ని విశేషాలు ఉన్నాయండి. మానవ మర్యాద, మంచి శాస్త్రం, అంతిమంగా భక్తి జ్ఞాన వైరాగ్యం.
ఈ కుర్రాడు ఏమయ్యాడు, ఇప్పుడు శుభ్రంగా కాశీకి పెండలం బదులుగా పెండ్లం పట్టుకున్నాడు వీడు. అది విషయం. అది పెండలం, ఇది పెండ్లం. డాకింత లావత్తు వచ్చింది. ఆ పెండలం వదిలేశాడు, పెండలాన్ని పట్టు. ఇక మళ్ళీ దొంప తెగింది, ఇక లేవలేదు ఇంక నుంచి. అందుకే నన్ను ఎక్కడో అవధానం చేస్తుంటూ అడిగారు, పెళ్లి కూతురు బొట్టలో కూర్చుంటుంది కదండి, పెళ్లి కొడుకు కూర్చోడే అన్నారు. వాళ్ళు కూర్చున్నది 5 నిమిషాలైనా ఆయన, తర్వాత వీడు ఆ బొట్టలో పడ్డాడు, ఈ జన్మలో లేవలేదు అని చెప్పి. సెంట్రల్ యూనివర్సిటీలో అవధానం చేసే కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అక్కడ అప్రస్తుతంలో సరదాగా ఎంఏ పిహెచ్డి కుర్రాడు ప్రశ్న అడిగాడు, పెళ్లి కూతురు చేతిలో కొబ్బరి బొండం ఎందుకు పెడతారంటే మామిడి పండు ఏదో అరటి పండు పెట్టచ్చు కదా, మోయడం కూడా కష్టం కదా. కొబ్బరి బొండం పెడతారు. కొబ్బరి బొండం పిల్లని ఈ చేతులు తీసుకెళ్ళి పెళ్లి కొడుకు చేతిలో పెట్టిస్తారు. కన్యాదానంలో చాలా ముఖ్యం. కొబ్బరి బొండం ఎందుకు పెడతారన్నాడు. అంటే ఆ పెళ్లి కూతురు అంటుందయ్యా, నేను సన్నగా స్లిమ్గా ఉన్నానని చేసుకుంటున్నామేమో, ముందు ముందు నా సైజు ఇది దృష్టిలో పెట్టుకో. అది భరించగలిగితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో, మంచిది. నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను అనుకోకే, సన్నగాను. పైగా సహజంగా మామూలు మానవ ధర్మం ప్రకారం పెళ్ళి అయిన తర్వాత ఆడవాళ్ళు లావు అవుతారు. అది చాలా తప్పనిసరి. ఇక నేను వేదిక మీద వివరించే విషయాలు కావు. వివాహం అయిన తర్వాత ఖచ్చితంగా ఆడవాళ్ళు లావు ఎక్కుతారు, మగాడు శ్రద్ధపడి పోవాలి. అంతేగాని ఇందుకెక్కి అనకూడదు. నెత్తిమి ఎక్కలేదు, లావు ఎక్కారు అంతేగా సంతోషించు. లావు ఎక్కితే పర్వాలేదు, నెత్తిమి ఎక్కితే కష్టం. కానీ అంతేగాని ఇక దాని ఊరికే ఇక బ్యూటీ క్లినిక్ అని అదేని జమ్ వద్దు. ఇంకా అది సహజమైన లక్షణం. అది కొన్నాళ్ళకి మళ్ళీ తగ్గుతారు, తర్వాత కొత్తలో అలా ఎక్కుతారు. అది వేరే ప్రక్రియ. అది దాని గురించి అంత కంగారు అక్కల. అవి సహజం. అందుకని సరదాగా చెప్పాలంటే ఇంతే. అంటే ఆ బ్రహ్మదేవుడు మొదటి వాడయ్యారు కూడా ఆయన హిరణ్య గర్భక అన్నారు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కాంతిమయం అండి, తేజోమయం. కాంతి నుంచే మొత్తం అన్ని వస్తువులు ఏర్పడ్డాయి. కాంతివంతమైన పదార్థాల్లో ఏవి ముఖ్యమండి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ మూడే. పగలు మనకు సూర్యకాంతి, రాత్రి చంద్రకాంతి లేదా దీపం. అగ్ని అంటే దీపమే, దీపం అగ్నే కదా. అందుకే పగలు సూర్యుడు అస్తమించేటప్పుడు తన తేజస్సుని కొంత అగ్నిలోనూ కొంత చంద్రుల్లోనూ కలిపేసి వెళతాడు అంటారు శాస్త్రంలో. అంటే అర్థం ఏంటంటే చంద్రుడు స్వయం ప్రకాశకుడు కాదు, సూర్యకాంతి కారణంగానే ప్రకాశిస్తున్నాడు. అగ్ని కూడా సూర్యకాంతితోనే దీప్తం అవుతోంది. దాంట్లో ఉండే తేజస్సుని సూర్యకాంతినే అంటారు. ఈ మూడే కాంతులు లెక్క. లోకంలో ఉండేటువంటి వస్తువులు మన కంటికి కనపడుతున్నాయి కాబట్టి ఉన్నాయనుకుంటున్నాం. కనపడకపోతే లేనట్టే కదా. కనపడడానికి పగలు సూర్యుడు కారణం, రాత్రి చంద్రుడు కారణం లేదా అగ్ని కారణం. అంచేత సమస్త వస్తు రూపాలు కూడా సూర్య చంద్ర అగ్ని రూపాలలో ఉంటాయి. తేజస్సు లేనిదే పదార్థం లేదు. ఈ తేజోవంతమైన పదార్థాల్లో అత్యంత తేజోవంతమైనది బంగారం. దాన్ని సంస్కృతంలో హిరణ్యం అంటారు. అందుకని హిరణ్య గర్భ, తేజస్సును గర్భమందు దాల్చి ఈ సృష్టి అంతా ఒకే ఒక విష్ణువు భరిస్తున్నాడు. మొత్తం ఉన్నది తేజస్సే. వస్తువులు అనేది మన విభాగం వల్ల తోస్తున్నాయి, అంతే తేడా. అందుకే మీరు ఫోటో తీసినప్పుడు గమనించండి, ఒక కిరణాలు మన మీద ప్రసారం అయ్యేలా చేస్తారు. అక్కడ మనిషి ఎక్కడ అడ్డం వస్తాడో ఆ మనిషి బొమ్మ అక్కడ పడుతుంది, మిగిలినంతా కిరణాలే. ఆ మనిషి అడ్డం రాకపోతే అక్కడ కూడా ఉండేది కిరణాలే. అప్పుడు కూడా కిరణాలు ఏం జరిగాయి? మనలోకి వెళ్ళే, శరీరంలోకి వెళ్ళే కిరణాలు. అందుకే ఫోటో ఎక్కువ సార్లు తీయించుకోకూడదు, ఎక్స్రే అసలే తీయించుకోకూడదు. ఇటీవల డాక్టర్లు కూడా చెప్పారు, ఓహో ప్రతిదీ స్కానింగ్ అని వెళ్ళిపోకండి, బతుకంతా స్కానింగ్ అయిపోతున్నారు. స్కానింగ్లు ఎక్కువ చేయించుకోకూడదు. అవన్నీ లోపల కడుపులో కిరణాలు పెడతాయమ్మా, లేజర్ కిరణాలు. అవి లోపల ఎముకల్ని తినేస్తాయి. మనకి ఇవాళ ఈ ఫోటోలు చూడడానికి అన్నీ బాగానే ఉంటాయి. ఇంత స్కానింగ్ తీయడమును 2000 కొట్టేయడమును ఏమీ లేదు. ఏమీ లేకపోవడం 2000 ఉన్నాయి కదా. నేను రోజు ప్రతిసారి నా పుట్టినరోజు అయిన మర్నాడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా. 15 ఏళ్ళుగా నియమం పెట్టుకుని. ఎందుకంటే నా ఆరోగ్యం నాది కాదు, ప్రజలది. అందుకే బోళ్ళంత మంది బాధపడతారు పాపం. అందుకే నేను చేయించుకుంటా. 15 ఏళ్ళుగా పెట్టుకుని పుట్టినరోజు మొన్న వచ్చింది కదా, రేపు ఇంటికి వెళ్ళగానే ఖచ్చితంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటా. మాకు అక్కడ హైదరాబాద్లో ఓ డాక్టర్ గారు ఉన్నాడు, ఆయన దగ్గరికి పెడతా. ఆయన పాపం వరుసగా నాకు చేస్తున్నాడు. మొన్న 2 ఏళ్ల క్రితం ఓ మాట అన్నాడు, పరీక్షలు ఏవో చేసిన తర్వాత 4000 కట్టండి అన్నాడు. కట్టేశాను, అయిపోయాక ఆయన అన్నాడు, ఏమిటోనండి 4 ఏళ్ళుగా చేస్తున్నాం, ఏమీ దొరకలేదు అన్నాడు. 4000 దొరికాయి కదా అన్నాను. ఏమి దొరకపోవడం ఏంటి? 4000 దొరికాయి, కిందసారి 3000 దొరికాయి, మొత్తం మీద 10,000 దొరికాయి, నాకేం దొరకరాని. డాక్టర్ గారు చాలా ఆనందించి, మీరు ఎలా చెలోక్తులు వేస్తారు, నాకు ఎంత ఇష్టమో అని పిలిచి 20% తగ్గించమన్నాడు. జోకు పనిచేసింది. 20% తగ్గించారు. అది ఏం దొరకపోవడం అంటే దొరుకుతున్నాయి కదా, డాక్టర్లకు దొరుకుతున్నాయి. స్కానింగ్ వల్ల ఏమీ లేదని చెప్తున్నాడు, మన దగ్గర 2000 కొట్టేశాడు. ఏమీ లేని దానికి 2000 ఎందుకు?
ఈ స్కానింగ్లు, ఎక్స్రేలు, చివరికి ఫోటోలు కూడా ఇవాళ సెల్ఫీల పేరు మీద రకరకాల పేర్ల మీద ఫోటోలు దిగుతున్నారే. ప్రతి ఫోటో నీలో ఉండే కొంత శక్తిని హరిస్తుందమ్మా. ఎన్ని ఫోటోలు దిగుతావో దిగి ఆలోచించుకో. ఫోటోలు ఎక్కువ దిగడం అంటే మన ఆయుర్దాయాన్ని మనం క్షీణింపజేసుకోవడమే. ప్రతిది కిరణాలు లోపలికి వెళ్ళాయి. సరిగ్గా కాంతి స్వరూపం మనది. ఆ కాంతి మన మీద పడింది. మన చర్మం మొత్తం ఎలా ఉందో అలా కణాలు వచ్చేసేయంటే ఆ కిరణాలు లోపలికి వెళ్ళాయి. లోపల నుంచి దాటుకుని బయటికి వెళ్ళాయి. కాంతి ప్రయాణం చేస్తుందండి మనిషి శరీరం నుంచి కూడా. ఎక్స్రే ఎలా వచ్చింది? ప్రయాణం చేసింది. ఆ ప్రయాణం చేయడంలో ఎముక అడ్డం వచ్చింది. ఆ ఎముక బొమ్మ అక్కడ పడింది. అడ్డం రాకపోతే కాంతే పడుతుంది కదా, అనుమానం ఏముంది? అంచేది మొత్తం ప్రపంచం అంతా వస్తుమయం కాదు, కాంతిమయం. అంచేది దేవుణ్ణి హిరణ్య గర్భ, కాంతిమయ వస్తువుల్లో హిరణ్యం ముఖ్యమైనది, బంగారం కాబట్టి. ఆ హిరణ్యము గర్భమందు కలిగి బంగారు కాంతితో ఈ ప్రపంచం అంతా నిండిపోయినవాడు హిరణ్య గర్భో భూగర్భగా. మంచి మాట అది కూడా. భూగర్భగా, భూమిని ధనగర్భమందు ధరించిన వాడు, పైగా భూమి గర్భమందు తాను ఉన్నవాడు. ఏదైనా ఒకటే. భూగర్భంలో కూడా దేవుడు ఉన్నాడా? దేవుడు సర్వాంతర్యామి అంటారు కదండి. ఎలా ఉన్నాడు దేవుడు అంటే? ఏం చెప్పుకున్నాం మనం ఇందాక? అన్ని వస్తువులకి మూలమైంది ఏది అన్నాం. ఇదో బల్ల అన్నాం. బల్లకి మూలం చెక్క, చెక్క మూలం మట్టి, మట్టికి మూలం భూమి, భూమికి మూలం అగ్ని నీరు, నీటికి మూలం అగ్ని, అగ్నికి మూలం వాయువు, వాయువుకి మూలం ఆకాశం. అన్నింటికీ మూలాల్లోకి వెళ్ళండి మీరు, పంచభూతాల్లోకి వెళతారు. దాని మూలం ఆకాశం. ఆకాశ స్వయం విష్ణువు. ఇది ఇనప కమ్మి అనుకున్నాం. ఇనుముకు మూలం మట్టి, మట్టికి మూలం నీరు, దానికి మూలం అగ్ని, వాయువు, ఆకాశం. ఆకాశ స్వయం విష్ణువు. ఇప్పుడు ఆకాశమే విష్ణువు అని అర్థమైంది కదా. భూగర్భక అంటే భూమి తన